హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి నేనైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదండి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని గురించి అసలు ఏమైంది, నా ఎగ్జామ్ ఏమైంది, నా రిజల్ట్స్ ఏమైంది, నా నెంబర్ ఉందా లేదా, దాని గురించి చెప్తాను. అలాగే మనకి ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి CBT2 ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్తాను. అలాగే మీకు ఈ లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఇదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో, ఫస్ట్ అయితే మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? సో, ఫస్ట్ అయితే ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అవుట్. ఓకే? సో, ఇది 19 2025 వచ్చిందండి. సెప్టెంబర్ 2025న రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశాడు. బట్ ఎస్టర్డే అనేది నేను చెక్ చేసుకోలేదు, చూడలేదు. అంటే అసలు వచ్చిందని కూడా నాకు తెలియదు. సో ఎవరో కామెంట్ చేశారు. సో దాన్ని బట్టి నేను చూసుకున్నానండి. అంటే అప్డేట్గా లేను నేను. నిన్నొక్కటే అప్డేట్గా లేను. బట్ ఫోన్ అనేది చెక్ చేసుకోలేదు. సో రిజల్ట్స్ వచ్చిన విషయం నాకు తెలీదు. బట్ ఈరోజు చెక్ చేసుకున్నానండి. సో నా జోన్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్ అండి. నా జోన్ వచ్చేసి సికింద్రాబాద్ జోను. సో చాలామంది సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసి ఉంటారు కదా. సో నేను కూడా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశానండి. ఎవరైనా ఇంకా అదర్ జోన్స్ అప్లై చేస్తున్నారేమో మేబీ తెలీదు. ఎవరికైనా ఆ లిస్ట్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో సికింద్రాబాద్ లిస్ట్ అయితే నేను మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అందరూ ఈ పాటి చూసే ఉంటారు. బట్ మీరు నా ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమైందంటే నెంబర్ అయితే లేదండి అక్కడ. సో మేబీ నెంబర్ లేదు, మేబీ క్వాలిఫై కాలేదనుకుంటాను. సో ఏం చేయలేం. సో ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడి బాగా చదివి బాగా ఎగ్జామ్ అనేది రాయాలి. సో నెంబర్ అయితే కనిపించలేదు. సో మీరు కనుక ఎవరన్నా రిజల్ట్స్ చూసుకొని కనుక ఉంటే, ఎవరైనా క్వాలిఫై అయ్యి ఉంటే, మన ఛానల్లో వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అంటే ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఎవరెవరు క్వాలిఫై అయ్యారని జస్ట్ తెలుసుకుంటాను అంతే. సో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. నా నెంబర్ అయితే లేదండి. సో క్వాలిఫై అవ్వలేదు అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ ఎంత అండ్ కట్ ఆఫ్ ఎంత అండ్ ఈ సికింద్రాబాద్ లిస్ట్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ మన వీడియోలో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ అనేది. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఇలాంటి అప్డేట్స్, సో ఇలాంటి ఏమైనా నోట్స్ కానీ అలాంటివి అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఈ సికింద్రాబాద్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ ఎంత లిస్ట్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే ఎవరైనా మ్యాక్సిమం ఈ పాటికి అందరూ చూసుకొని ఉంటారు. బట్ ఎవరైనా చూసుకోకపోతే అక్కడికి వెళ్ళి చూసుకోండి. అండ్ చూసుకున్న వాళ్ళు ఎవరికైనా నెంబర్ కనుక ఉంది, మేము CBT2 రాస్తున్నాము, మేము క్వాలిఫై అయ్యాము CBT2కి అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి CBT2 అండి. ఎగ్జామ్ డేట్ 13th October 2025 నుంచి 13 October 2025 ఎగ్జామ్ డేట్ అనేది ఉందండి. సో చాలా తక్కువ డేసే ఉంది. సో మనం ఈరోజు 20 సెప్టెంబర్ కదా. సో 20 సెప్టెంబర్ నుంచి 13 అక్టోబర్ 2025కి మనకి వితిన్ 20 డేస్లో అనేది ఎగ్జామ్స్ ఉన్నాయండి. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో CBT1 అనే ఎగ్జామ్, ఎవరిదైతే CBT1 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో, సో వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు క్వాలిఫై అయ్యారు కదా. CBT2 తొందరలోనే ఉంది, వితిన్ 20 డేస్లోనే ఉంది. సో మీరైతే కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఈ CBT2కి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, ఏమైనా అప్డేట్స్ వస్తున్నా, సో నేను అలా మీకు ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. సో సో మీరే క్వాలిఫై అవ్వలేదు, మాకేం అప్డేట్ చేస్తారని అనుకోకండి. క్వాలిఫై అవ్వకపోయినంత మాత్రాన నాలెడ్జ్ లేదని కాదు కదా. సో నాకు చేతనైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. ఓకే? మీరు ఎవరైతే CBT2కు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. వితిన్ 20 డేస్లో మీకు అనేది ఎగ్జామ్స్ ఉన్నాయి. సో
వితిన్ 20 డేస్ అంటే చాలా తక్కువ టైము. సో, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? CBT ఎగ్జామ్ డేట్ వచ్చేసి 13th October 2025. సో, ఓవరాల్‌గా ఇదేనండి. ఇది చెప్దామని వీడియో చేశాను. సో, నేను ఎలా అయితే మీకు ముందు వీడియోస్ ఎగ్జామ్ రాశాను అన్నీ చెప్తున్నాను. సో, నా ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా మీకు నా మార్క్స్ టోటల్ ఏదైనా వస్తే మీకు చూపిస్తానండి. నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదొక్కటే కాదు కదండీ మనకి ఎగ్జామ్ అనేది. బట్ కష్టపడ్డాం, చదివాం. కొంచెం బాధ అయితే ఉంటుంది. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు. నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు మనం దీని ద్వారా. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఏం పర్లేదు. మనకి నెక్స్ట్ ఇప్పుడు CBT మనకి NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ రిజల్ట్స్ ఇచ్చేసాడంటే మనకు అర్థం ఏంటంటే, మనకి ఈ రిజల్ట్స్ ఇచ్చేసాడంటే నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వస్తుంది అని అర్థం. అంటే మనకి ఇంకొక ఛాన్స్ రాబోతుంది. NTPC గ్రాడ్యుయేట్ లెవెల్‌లో నోటిఫికేషన్ రాబోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని నోటిఫికేషన్స్ అయిపోయాయి. అండ్ వాటికి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎక్సెప్ట్ గ్రూప్ D తప్ప. బట్ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉందండి. సో, దానికోసం మనం అనేది ప్రిపేర్ అవ్వాలి. సో, దీంట్లో క్వాలిఫై అవ్వనంత మాత్రాన మనకేం ఇక్కడితో ఆగిపోం కదా. సో, నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. దానికోసం ప్రిపేర్ అవుతుండండి. ఓకేనా? ఎవరైతే CBT 1 క్వాలిఫై అయిపోయారో వాళ్ళు CBT 2కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, ఇంతేనండి. ఓవరాల్‌గా నా నెంబర్ అయితే కనిపించలేదు, క్వాలిఫై కాలేదు. అదే మెయిన్ ఇందులో చెప్పాలనుకుంది. సో, మీకు అన్నీ ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. నేను క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీకు అనేది ఇంటిమేట్ చేస్తానండి. ఓకేనా? సో, నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి రాసింది. సో, ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం అర్థమైంది. నెక్స్ట్ టైంకి బెటర్గా ట్రై చేసి క్వాలిఫై అవ్వడానికి చూస్తానండి. సో, ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. సో, మీ సజెషన్స్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాను. సో, ఇలా మనకి సజెషన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటేనే మనం అనేది ఇంప్రూవ్ అవుతాం కదా. సో, మీ సజెషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.